ఆయన నోటి నుండి ఒక వాక్కు బయలుదేరిందంటే 100 పాళ్ళు అలాగే జరుగుద్ది. పొరపాటున ఆయన మాట ఇచ్చి మాట మార్చే దేవుడు కాదు, మాట తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చాడు, నా యందు విశ్వాసం ఉంచండి, నీకు మేలు చేస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నిన్ను కృపతో నింపుతాను అన్న దేవుడు నిశ్చయంగా అలాగే చేస్తాడు. ఆ తప్పు మనదే. మనం ఉంచవలసినంత విశ్వాసం ఆయన మీద ఉంచలేకపోతున్నామేమో, అందుకే ఆ కార్యాన్ని మనం చూడలేకపోతున్నాం. నేను నమ్మాను అయినా నాకు ఇవ్వలేదు అన్నారనుకోండి, అది అంటే నమ్మితే ఇవ్వకపోవడానికి దేవుడు అన్యాయస్తుడా? మనం అలా అన్నామంటే ఎంత ప్రార్థన చేసినా నాకేం కలగట్లేదండి, నాకేం రావట్లేదండి అని అంటే తప్పు మనదే, దేవాది దేవుంది కాదు. ఆయన నమ్మిన బిడ్డల్ని, నాకు తెలుసండి, ఆయన నమ్మిన బిడ్డల్ని నిరుపేదరికంలో నుండి అసలు ఒక పూట తినటానికి కూడా ఆహారం లేని బిడ్డలను ఈరోజు ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు.